రామలక్ష్మి రఘురామ్ని తీసుకొని అస్మిత ఇంటికి వచ్చేస్తుంది. అస్మిత వాళ్ళమ్మ ఇద్దరు కూర్చొని ఉంటారు. అస్మిత వాళ్ళని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. రామలక్ష్మి బైక్ మీద నుంచి దిగి రఘురామ్ ఇద్దరు అలా వెళ్తారు. వెళ్ళేసరికి అప్పుడే అస్మిత లేచి నించుంటుంది. అస్మిత వాళ్ళమ్మ ఎలా ఉన్నారు అన్నయ్య గారు అని అంటూ మాట్లాడితే బాగానే ఉన్నామమ్మా, కానీ నీ కూతురు గురించే తేల్చుకోవటానికి వచ్చాను అని అంటే అప్పుడు అస్మిత నేనేం చేశాను అని అంటే నువ్వేం చేసావో నీకు తెలియదా అని అంటూ రఘురామ్ సీరియస్గా అంటాడు. అలా అంటే నేనేం చేయలేదు అని అంటే అవునా, అసలు నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఆ రోజు ఆటల్లో నా కూతుర్ని ఓడించాలని చూడటమే కాకుండా ఆ రోజు దాని కోర్టులో నుంచి తప్పుకునేలా నేను చేశాను. ఆ తర్వాత తను ఎన్నో చేసింది రామలక్ష్మి విషయంలో, అన్నీ తప్పుకునేలా చేశాను. కానీ మళ్ళీ ఏం చేసిందో తెలుసా అని అంటూ రఘురామ్ ఇలా అంటాడు. ఇంకా నువ్వు చేసిన వాటికి జైలుకి వెళ్తావా? నీకు పెళ్లి సంబంధం చూడమంటావా? అన్నీ చేసావు, నీకు పెళ్లి చేస్తే సరిపోతుంది అని అంటూ రఘురామ్ అంటే నాకు సంబంధం చూడటానికి మీరెవరు అని అంటే నేనెవరో నీకు తెలుసు కదా బాగా అని అంటూ ఇలా గట్టిగా అంటాడు రఘురామ్. ఇక నా జీవితంతో మీకు సంబంధం లేదు, మీరెవరు నాకు పెళ్లి చేయడానికి అని అస్మిత అంటే నా జీవితం నాశ చేయడానికి నువ్వెవరు అని రామలక్ష్మి అంటుంది. అలా అనేసరికి అస్మిత ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది. ఇది చూడు ఒకసారి అని అంటూ చూపిస్తుంది వీడియోని. అందులో రామలక్ష్మికి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది కదా, ఆ విషయాన్ని వీడియోలో చూపిస్తుంది రామ. అది చూసి అస్మిత ఒక్కసారిగా టెన్షన్గా చూస్తూ ఉంటుంది భయపడుతూ. ఇంకా ఇది చాలు ప్రూఫ్, జైలుకి పంపించడానికి జైలు గోడల్లో వెళ్ళి ఊచలు లెక్క పెడతావా, పెళ్లి చేసుకుంటావా అని రఘురామ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అస్మిత భయపడుతూ చూస్తూ ఉంటుంది. అసలు నా జీవితంతో ఆడుకోవటానికి నువ్వెవరే అని రామలక్ష్మి అంటుంది. ఇక అస్మిత భయంగా చూస్తూ ఉంటుంది. చూడు ఇంతవరకు ఆడిన నాటకాలు చాలు, ఇక మీదట ఏమాత్రం నా కూతురు జోలికి వచ్చినా నేను సహించలేను అని రఘురామ్ అంటాడు. ఆ మాటలన్నీ వింటూ అస్మిత వాళ్ళ అమ్మ అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.